శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వత్యే నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. కొల్హాపురే మహాలక్ష్మి. మనం అష్టాదశ శక్తిపీఠాల్లో కొల్హాపుర మహాలక్ష్మి కథను చెప్పుకుంటున్నాం. ఇప్పుడు దేవతల మీద పగతో ఆ కొల్హుడు మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకొని 100 సంవత్సరాల పాటు ఆమె కరవీరపురం విడిచి వెళ్ళాలని కోరాడు. మహాలక్ష్మి వరం ఇవ్వక తప్పలేదు కదా. అప్పటిదాకా రాజ్యపాలనలో ధర్మంగానే ఉన్నటువంటి కొల్హుడు దేవతల మీద ఉన్నటువంటి ద్వేషంతో ధర్మాన్ని ధ్వంసం చేశాడు, పటాపంచలు చేశాడు. గతి లేక దేవతలందరూ కూడా మళ్ళీ మహాలక్ష్మీదేవిని ఆశ్రయించారు. ఆమె 100 ఏళ్ళు ఆగాక తప్పదండి, అందరూ 100 ఏళ్ళు ఊరికే ఉండాల. కాలం గడుస్తుంది. విజయ పరంపరల్లో పడివాడు కొల్హుడు గడువు మాట మర్చిపోయాడండి. నానాటికి అతని దుష్టత్వం పెరుగుతూనే ఉందట. గడువు తీరగానే దేవసేన సమేతురాలై శ్రీ మహాలక్ష్మీదేవి కరవీరపురాన్ని ముట్టడించింది. యుద్ధం పెరిగి పెరిగి కొల్హుడే స్వయంగా యుద్ధానికి వచ్చి దేవి చేతిలో సావు దెబ్బలంతా తిన్నాడు. అప్పటికి కొంచెం జ్ఞానోదయమై అతనిలో అంతర్గతంగా ఉన్నటువంటి బ్రహ్మపుత్రత్వం బయటకు వచ్చి దేవిని స్తుతించాడు. అమ్మా, నా తప్పులంతా క్షమించు తల్లి, వరాలు ఇవ్వు. దుర్మదంతో ధర్మాన్ని భగ్నం చేశాను, నీ పురం నుంచి నిన్నే వెళ్ళగొట్టాను. అయినా తల్లి జగన్మాత, బ్రహ్మ కొడుకునని కరుణించి నన్ను అనుగ్రహించమ్మా. మరణావస్థలో అతడు చేసినటువంటి స్తుతికి దేవి ప్రసన్నురాలై వరాలు కోరుకోమంది. అతడు 3 వరాలు కోరాడు. 1, నీవు ఈ స్థానంలో స్థిరంగా సంపూర్ణ కళతో నివసించాలి. 2, ఈ క్షేత్రాన్ని సిద్ధిక్షేత్రం చెయ్యి. 3, ఈ క్షేత్రానికి నా పేరు కలిగేటట్లు చెయ్యి అని ఆమె సరే అని చెప్పి వరం ఇచ్చిందట. తర్వాత మహాలక్ష్మీదేవి కొల్హాసురుణ్ణి బ్రహ్మాస్త్రంతో సంహరించింది. అంటే తమో గుణాన్ని జ్ఞానంతో జయించింది. దేవతలంతా ఆనందపడి అక్కడ దేవికి విశ్వకర్మ చేత మండపం కట్టించారు. విశ్వకర్మ అక్కడ ఒక శ్రీయంత్రాన్ని కూడా నిర్మించాడు. దేవి తనకు యుద్ధంలో సహాయం చేసినటువంటి దేవతల పేర్లతో తన చుట్టూత అనేక తీర్థాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఈ దేవికి 4 చేతులున్నాయి. వాటిలో గద, మాతులుంగ, ఫలము, డాలు, పానపాత్ర ఉన్నాయి. ఈ దేవి శిరస్సు మీద ఒక నాగపడగ, దానిలో శివలింగము, యోనిముద్ర ఉన్నాయి. దత్తాత్రేయుడు ప్రతిరోజు మధ్యాహ్నము ఈ కొల్హాపుర లక్ష్మి దగ్గరకు వచ్చి భిక్ష స్వీకరించడం అలవాటుగా పెట్టుకున్నాడు. అగస్త్యుడు ఈ క్షేత్ర దర్శనం చేసి దేవి సాక్షాత్కారం పొందాడు. కొల్హాపురంలో అనేక తీర్థఘట్టాలు, దేవతా ప్రతిష్టలు కూడా ఉన్నాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మీ నమః. దత్తాత్రేయ స్వామి జన్మక్షేత్రం అని ప్రసిద్ధి పొందినటువంటి మాహూర క్షేత్రం మహారాష్ట్రంలో ఉంది. దీన్నే మయూర గ్రామం అంటున్నారు. ఇది మహారాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో నాందేడ్కి 108 కిలోమీటర్లో ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ 3 కొండ శిఖరాలు ఉన్నాయి. వీటిలో ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, మరొక శిఖరం మీద అత్రి అనసూయ ఆలయాలు ఉన్నాయి. 3వ శిఖరాన్ని ఈ క్షేత్రం అని పిలుస్తారు. సతీదేవి యొక్క కుడిస్తనం పడినటువంటి చోటుగా ఈ క్షేత్రాన్ని వర్ణిస్తున్నారు. ఈ శిఖరం మీద ఏకవీరాదేవి విగ్రహం భయంకరంగా దర్శనమిస్తుంది. ఈమెనే ఏకవీర్యక రేణుకామాత అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారికి పెద్ద తల మాత్రమే ఉంటుంది, మెడ కూడా ఉండదు. తలలో కూడా నోరు, ముక్కు వంకర తిరిగి ముఖం భయంకరంగా ఉంటుంది. దానికి తోడు ఈ ముఖమంతా గంగ సింధూరం పూస్తున్నారు. జై గురుదత్త.